హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైవ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో నేర్చుకుందాం. సో, హైవ్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు MySQLని మెటాస్టోర్‌గా యూజ్ చేసి ఆహ్, సో, ఏ రకంగా హైవ్‌ని ఇన్‌స్టాల్ చేయాలో నేర్చుకుందాం. యాక్చువల్‌గా హైవ్‌ని 2 రకాలుగా ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఒకటి డెర్బీ డేటాబేస్ అంటే డిఫాల్ట్ హైవ్ డేటాబేస్‌ని యూజ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని యూజ్ చేసుకొని మనం అంటే మెటాస్టోర్‌ని ఇన్ఫర్మేషన్ స్కీమా అంతా కూడా ఆహ్, ఆర్‌డీబీఎంఎస్ డేటాబేస్‌లో స్టోర్ అయ్యే విధంగా మనం హైవ్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, అందులో మనం MySQLని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్‌గ్రేని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒరాకిల్ డేటాబేస్ ఏదైనా ఆర్‌డీబీఎంఎస్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, నేను ఈరోజు వీడియోలో అయితే MySQL సర్వర్‌ని యూజ్ చేసుకుంటున్నాను. సో, ముందుగా ఎవరైనా గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీ కామెంట్స్‌ని చూసి రెస్పాండ్ అవుతాను. సో, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఈ హైవ్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి ముందుగా మనం హైవ్ టార్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. అపాచీ సైట్‌లోకి వెళ్ళి నేను లేటెస్ట్ వెర్షన్ తీసుకున్నాను. సో, హైవ్ 3.1.2 వెర్షన్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో, డౌన్లోడ్ ఫోల్డర్స్‌లో చూస్తే ఈ రకంగా టార్ ఫైల్ అనేది మనకి ఉంటుంది. సో, మనం అపాచీ సైట్‌లోకి వెళ్ళి గూగుల్‌లో అపాచీ సైట్‌లోకి వెళ్ళి సో, ఈ లేటెస్ట్ వెర్షన్ హైవ్ 3.1.2 జార్ ఫైల్‌ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో, వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ హియర్ అనగానే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత నేను ఈ రకంగా hive-3.1.2 అని చెప్పి రీనేమ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఒకసారి చూపిస్తాను. సో, ఎక్స్ట్రాక్ట్ హియర్ అనగానే ఈ రకంగా ఫైల్ క్రియేట్ అవుతుంది. అపాచీ సో, ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్‌తో ఫైల్ అయితే జనరేట్ అవుతుంది. సో, నేను ఈ ఫైల్‌ని రీనేమ్ చేసుకొని hive-3.1.2గా మార్చుకున్నాను. సో, ఈ ఫైల్‌ని కాపీ చేసుకొని ఎక్కడైతే మనం హైవ్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్‌కి వెళ్లి పేస్ట్ చేసుకోవాలి. సో, నేను హోమ్ ఫోల్డర్‌లో ఆల్రెడీ హడూప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నాను. మీరు హడూప్ ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ వీడియో చేశాను నేను. సో, ఆ లింక్‌ని ఓపెన్ చేసుకొని మీరైతే స్టెప్ బై స్టెప్ హడూప్ ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలో మీరు నేర్చుకోవచ్చు. సో, ఇక్కడ నేను కాపీ చేశాను. ఏదైతే హైవ్ ఫోల్డర్‌ని మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఓకే. సో, స్టెప్ నంబర్ 2 ఏంటంటే కాపీ చేసుకున్నాం. స్టెప్ నంబర్ 3లో మనం ఆహ్, బాష్ ఆర్‌సి ఫైల్‌లో మనం హడూప్ పాత్‌నైతే ఇచ్చుకోవాలి. సో, నేను మీకు ఆ బాష్ ఫోల్డర్‌ని చూపిస్తాను. సో, సారీ. సుడో ఆహ్, మనకి 3 టైప్స్ ఆఫ్ ఎడిట్స్ ఉంటాయి. ఎడిట్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నానో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వీఏ కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే జిఐడి ప్రిఫర్ చేస్తాను. సో, ఈ రకంగా మనకి బాష్ ఆర్‌సి ఫైల్ ఓపెన్ అవుతుంది. కంప్లీట్ డౌన్‌కొచ్చేస్తే ఇక్కడ మనం హైవ్ పాత్‌ని ఇచ్చుకోవాలి ఈ రకంగా. నేను ఆల్రెడీ హైవ్ పాత్‌ని ఇచ్చాను. సో, ఎక్స్‌పోర్ట్ hive_home అని చెప్పి ఎక్కడైతే మనం ఇన్‌స్టాల్ చేసుకుంటున్నామో ఆ పాత్‌ని అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. అండ్ ఈ పాత్‌ని మనం పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌కి అటాచ్ చేసుకోవాలి. సిమిలర్‌గా మీరు ఈ పైన చూసినట్లయితే నేను ఆల్రెడీ హడూప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ అన్నిటిని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. సో దట్ హడూప్‌ని నేను రకంగా ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఈ హడూప్ వీడియోని మీరు కింద డిస్క్రిప్షన్‌లో ఆహ్, ఓపెన్ చేసుకొని ఇవి కూడా చూడొచ్చు. ఓకే. సో, వన్స్ బాష్ ఆర్‌సి ఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఆహ్, మనకి ఈ కాన్ఫ్ ఫోల్డర్‌లో ఏదైతే కాపీ చేసుకున్నామో ఈ రకంగా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నిటిని కూడా బాష్ ఆర్‌సిలో అప్డేట్ చేసుకున్న తర్వాత hive-env.shని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఇది హైవ్ 3.1.2 కాన్ ఫోల్డర్‌లో ఉంటుంది. సో, కాన్ ఫోల్డర్‌లో మనం హడూప్ పాత్‌ని అండ్ కాన్ఫ్ డైరెక్టరీని అంటే హైవ్ కాన్ఫ్ డైరెక్టరీని మనం సెట్ చేసుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే హడూప్ అనేది ఆహ్, ఆహ్, ఇంటర్ కనెక్ట్ అవుతుంది. సిమిలర్‌గా ఈ కాన్ఫిగరేషన్ ఫైల్‌ని కూడా మనం సెట్ చేసుకోవాలి. ఈ hive-env.sh ఫైల్‌లో. సో, మనం ఆ ఫోల్డర్‌ని ఓపెన్ చేద్దాం. సో, hive-3.1.2 కాన్ఫ్ ఫోల్డర్‌కి వెళ్తే ఇక్కడ యాక్చువల్‌గా మనకి hive-env.sh ఫైల్ అనేది ఉండదు.
సో, డిఫాల్ట్‌గా hive-env.sh.template అనే ఫైల్ ఉంటుంది. దీన్ని మనం కాపీ చేసుకొని ఈ రకంగా hive-env.sh ఫైల్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఓపెన్ చేస్తే ఇక్కడైతే హైవ్ పాత్ అనేది సెట్ చేసి ఉండదు. నేను సెట్ చేశాను ఆల్రెడీ. ఈ హడూప్ హోమ్‌ని అండ్ హైవ్ కాన్ఫిగరేషన్ డైరెక్టరీని కూడా ఈ రకంగా మనం ఈ hive-env.sh ఫైల్‌లో సెట్ చేసుకోవాలి. సో, సెట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని క్లోజ్ చేయాలి. సో, వన్స్ ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత సిమిలర్‌గా hive-site.xml ఫైల్‌లో మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో, ఇక్కడ కూడా hive-site.xml ఫైల్ అనేది డిఫాల్ట్‌గా ఉండదు. మనకేంటంటే hive-default.xml.template అనే ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్‌ని మనం కాపీ చేసుకొని కొత్త ఫైల్‌ని క్రియేట్ చేసుకొని దాన్ని hive-site.xml ఫైల్‌గా మనం రీనేమ్ చేసుకోవాలి. సో, వన్స్ రీనేమ్ చేసుకొని ఇందులో కంటెంట్ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా మనం సెట్ చేసుకోవాలి. ఈ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం సెట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఈ కాన్ఫిగరేషన్‌లో మొట్టమొదటిదేంటంటే కనెక్షన్ యూఆర్ఎల్. మనం ఏ ఆహ్, ఆహ్, ఆర్‌డిబిఎంఎస్ డేటాబేస్‌కైతే మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో, ఆ కనెక్షన్ జీడీబీసీ కనెక్షన్ యూఆర్ఎల్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవాలి. ఈ కనెక్షన్ యూఆర్ఎల్ చెక్ చేసినట్లయితే ముందుగా జేడీబీసీ, మైఎస్‌క్యూఎల్ అండ్ లోకల్ హోస్ట్ అని ఇచ్చుకోవాలి. తర్వాత ఏదైతే డేటాబేస్ మనం ఈ ఆర్‌డిబిఎంఎస్‌లో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నామో, ఆ డేటాబేస్ యొక్క నేమ్ ఇచ్చుకోవాలి. అండ్ క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్. ఇన్ కేస్ ఈ డేటాబేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి లేకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైఎస్క్యూఎల్ సర్వర్‌లో ఈ డేటాబేస్ లేనట్లయితే క్రియేట్ చేయమని మనం ఈ రకంగా ట్రూ అని పాస్ చేస్తే క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే అది మళ్ళీ క్రియేట్ చేయదనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి కనెక్షన్ డ్రైవర్ నేమ్ ఇచ్చుకోవాలి. జనరల్‌గా com.mysql.jdbc.driver అని ఉంటుంది. బట్ మనం లేటెస్ట్ వెర్షన్ 3.1.2ని యూజ్ చేస్తున్నాం కాబట్టి com.mysql.cj అని ఇచ్చుకోవాలి. cj.jdbc.driver అని ఇచ్చుకోవాలి ఈ డ్రైవర్ నేమ్‌ని. అండ్ తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి కనెక్షన్ యూజర్ నేమ్, హైవ్ యూజర్ అండ్ కనెక్షన్ పాస్వర్డ్. ఇవేంటంటే మైసీక్వెల్ యొక్క కనెక్షన్ క్రెడెన్షియల్స్. నేను ఆల్రెడీ హైవ్ యూజర్‌ని క్రియేట్ చేసుకున్నాను మైసీక్వెల్‌లో. ఆహ్, అదైతే మీకు చూపిస్తాను. ఈ మైసీక్వెల్‌లోకి వచ్చినట్లయితే నేను ఆల్రెడీ హైవ్ యూజర్‌ని క్రియేట్ చేసుకున్నాను. సిమిలర్‌గా ఈ హైవ్‌కి పర్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకున్నాను. ఆహ్, ఈ రకంగా. ఈ కమాండ్స్‌ని కూడా నేను డాక్యుమెంట్‌లో చూపిస్తాను. ఈ డాక్యుమెంట్ ఆహ్, సిమిలర్‌గా నేను హైవ్ మెటాస్టోర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే. ఈ హైవ్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు క్రియేట్ అవుతుంది. నేను ఆల్రెడీ హైవ్‌ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేశాను. సో, అందువల్ల హైవ్ మెటాస్టోర్ అనేది క్రియేట్ అయింది. సో, నేను మీకు అది కూడా చూపిస్తాను. ఓకే. సో, వన్స్ క్రెడెన్షియల్స్ ఇచ్చినట్లయితే సో, ఈ క్రెడెన్షియల్స్‌తో హైవ్ ఆహ్, ఆహ్, ఈ మైఎస్‌క్యూఎల్‌కి కనెక్ట్ అయ్యి ఒకవేళ డేటాబేస్ ఎగ్జిస్ట్ అయ్యి లేకున్నట్లయితే ఇది క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఇది ఏ రకమైన ఆపరేషన్స్‌ని కూడా పెర్ఫార్మ్ చేయదు. ప్రెజెంట్ ఈ హైవ్ మెటాస్టోర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈ డేటాబేస్ అనేది క్రియేట్ చేయదనమాట. ఒకవేళ ఇన్ కేస్ లేనట్లయితే ఈ డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఆటో క్రియేట్ స్కీమా అంటే స్కీమాని క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా మనం టేబుల్స్ క్రియేట్ చేసినా, డేటాబేస్‌ని క్రియేట్ చేసినా, సో, ఈ ఈ డేటాబేస్‌లో స్కీమాని క్రియేట్ చేయాలా లేదా అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. మనం ట్రూ ఇచ్చినట్లయితే స్కీమా ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఫాల్స్ ఇచ్చినట్లయితే మనం మాన్యువల్‌గా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఈ ఫిక్స్డ్ డేటా స్టోర్ ట్రూ అని ఇచ్చుకోవాలి. అండ్ ఆటో క్రియేట్ టేబుల్స్. ఇన్ కేస్ ఎప్పుడైనా మనం టేబుల్స్ ఇచ్చినట్లయితే ఆ టేబుల్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవ్వాలా లేదా అనేది ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. సో, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చుకోవాలి ఇక్కడ. సో, ఈ రకంగా మనం hive-site.xmlని కాన్ఫిగర్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో, వన్స్ మనం ఆహ్, ఈ రకంగా hive-site.xmlని కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఈ హైవ్ యూజర్‌ని క్రియేట్ చేసుకోవాలి ఇన్ కేస్ లేనట్లయితే. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా! సో, ఈ రకంగా ఈ యూజర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కమాండ్. ఈ ఈ ఈ కమాండ్‌ని యూజ్ చేసుకొని నేను హైవ్ యూజర్‌ని క్రియేట్ చేసుకున్నాను. సిమిలర్‌గా పర్మిషన్స్ అనేవి ఈ రకంగా సెట్ చేసుకున్నాను. ఈ 3 కమాండ్స్ ద్వారా యూజ్ చేసుకొని నేను పర్మిషన్ అన్నిటిని కూడా సెట్ చేసుకొని ఫ్లష్ ప్రివిలేజెస్ అనగానే ఈ ఈ ఈ యూజర్ క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ప్రివిలేజెస్ అన్నీ కూడా సెట్ అవుతాయన్నమాట. సో, నేను ఈ కమాండ్స్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ మైసీక్వెల్ సర్వర్‌లో
ఈ యూజర్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ హైవ్ యూజర్‌ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ రకంగా పర్మిషన్స్ అనేవి సెట్ చేసుకున్నాను. సో, మీరు సెట్ చేసిన పర్మిషన్స్ చూసుకోవాలనుకుంటే షో గ్రాంట్స్ ఫర్ యూజర్ నేమ్ ఎంచుకుంటే ఆ యూజర్‌కి సంబంధించిన పర్మిషన్స్ అన్నివి కూడా ఇక్కడ కనిపిస్తాయి. సిమిలర్‌గా మీరు యూజర్‌ని ఏవైతే యూజర్స్ మీ సర్వర్‌లో ఉన్నాయో చూసుకోవాలనుకుంటే సో, సెలెక్ట్ యూజర్ అండ్ ఈ హోస్ట్ నేమ్ ఏంటి అని చూసుకోవాలనుకుంటే ఫ్రమ్ mysql డాట్ యూజర్ అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ రకంగా డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సిమిలర్‌గా మీకు ఏ డేటాబేసెస్ అనేవి ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే MySQLలో షో డేటాబేసెస్ అని టైప్ చేస్తే ఈ రకంగా డిస్‌ప్లే అవుతుంది. ఈ MySQL సర్వర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్‌ని కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్‌లో లింక్‌ని క్లిక్ చేసుకొని ఆ వీడియోని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ మీకు చూపించాను. సో, తరువాత మనం ఈ MySQL కనెక్టర్‌ని ఈ హైవ్ లిబ్ ఫోల్డర్‌లో కాపీ చేసుకోవాలి. బై డిఫాల్ట్‌గా ఈ కనెక్టర్ జార్ ఫైల్ అనేది ఉండదు. సో, ఆ హైవ్ లిబ్ ఫోల్డర్‌లో మనం కాపీ చేసుకోవాలి. ఈ MySQL కనెక్టర్‌ని మనం గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, లిబ్ ఫోల్డర్‌కి వెళ్ళిపోతే ఇక్కడ MySQL కనెక్టర్ ఉంటుంది. డిఫాల్ట్‌గా ఈ MySQL కనెక్టర్ జావా 8 సమ్ ఈ జార్ ఫైల్ అనేది ఉండదు. ఈ ఈ జార్ ఫైల్‌ని మనం గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఫైల్‌ని మనం ఈ హైవ్ లిబ్ ఫోల్డర్‌లో మనం పేస్ట్ చేసుకోవాలి. సో, వన్స్ కాపీ చేసిన తర్వాత మనం హైవ్ షెల్‌ని మనం లాంచ్ చేసుకోవచ్చు. సో, నేను మీకు అది చూపిస్తాను. సో, హైవ్ అని టైప్ చేస్తే సో, ఈ రకంగా కనెక్ట్ అవుద్ది. సో, హైవ్‌ని ఓపెన్ చేసే ముందు మనమైతే హడూప్‌ని స్టార్ట్ చేసుకోవాలి. నేను మీకు ఆ కమాండ్స్‌ని కూడా చూపిస్తాను. సో, వన్స్ హైవ్ మనకి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి నేను హడూప్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఒకసారి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీకు జేపీఎస్ అని టైప్ చేస్తే ఆల్రెడీ హడూప్ అనేది స్టార్ట్ అయింది. నేను హడూప్‌ని స్టాప్ చేస్తున్నాను. ఈ హడూప్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? హడూప్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఈ కమాండ్స్ అన్నిటిని కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద ఆహ్, లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఫాలో అవ్వచ్చు. సో వ్యూవర్స్ ఎవరైనా ఆహ్, ముందుగా ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో, మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో దట్ నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అది దోహదపడుతుంది. ఓకే. నేను హడూప్‌ని స్టాప్ చేస్తాను. సో, హడూప్ అనేది రన్ అవ్వట్లేదు ప్రెజెంటు. ఒకవేళ నేను హైవ్‌ని స్టార్ట్ చేసినా కూడా సో, నేను హడూప్‌ని స్టాప్ చేశాను. వితౌట్ హడూప్ నేను హైవ్‌ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ఈ రకంగా మనకి కనెక్షన్ రిఫ్యూజ్డ్ అనే ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుందనమాట. హడూప్‌ని గనుక స్టార్ట్ చేయనట్లయితే. సో, ముందుగా మనం హడూప్‌ని స్టార్ట్ చేసుకోవాలి. సో, స్టార్ట్ హైఫెన్ ఆల్ డాట్ ఎస్‌హెచ్ అని టైప్ చేస్తే అన్ని డీమాన్స్ అంటే నేమ్ నోడు, సెకండరీ నేమ్ నోడు, డేటా నోడు, నోడ్ మేనేజరు, రిసోర్స్ మేనేజర్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో, హడూప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, రిసోర్స్ మేనేజర్ స్టార్ట్ అవుతుంది. సిమిలర్‌గా నోడ్ మేనేజర్ కూడా స్టార్ట్ అవుతుంది. సో, హడూప్ అనేది స్టార్ట్ అయింది. చెక్ చేద్దాం హడూప్ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయిందో లేదో అనేది. అన్ని డిమాండ్స్ ఓకే. సో, నేమ్ నోడ్ ఉంది, డేటా నోడ్ ఉంది, సెకండరీ నేమ్ నోడ్ ఉంది, రిసోర్స్ మేనేజర్ అండ్ నోడ్ మేనేజర్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయినాయి. సో, హడూప్ అనేది ప్రాపర్‌గా స్టార్ట్ అయింది. సో, వన్స్ హడూప్ స్టార్ట్ అయిన తర్వాత మనం హైవ్ షెల్‌ని ఓపెన్ చేసుకోవాలి. సో, హైవ్ షెల్ ఎంటర్ చేయగానే హైవ్‌లోకి మనం ఎంటర్ అయ్యాము. సో, హైవ్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలనుకుంటే షో డేటాబేసెస్
ఏదైనా కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. షో టేబుల్స్ కానీ, షో డేటాబేసెస్ కానీ. సో, సక్సెస్‌ఫుల్‌గా డేటాబేసెస్ అన్నిటిని డిస్‌ప్లే చేస్తుంది. ప్రెజెంట్ నేను ఎలాంటి డేటాబేస్‌ని క్రియేట్ చేయలేదు. సో, బై డిఫాల్ట్ డేటాబేస్ ఉంటుంది. సో, ఈ రకంగా డేటాబేస్ చూపిస్తుంది. సో, సిమిలర్‌గా నేను టేబుల్స్‌ని కూడా చూద్దాం. షో టేబుల్స్. సో, టెస్ట్ అనే టేబుల్ నేను డిఫాల్ట్ డేటాబేస్‌లో క్రియేట్ చేశాను. సో, అందువల్ల టెస్ట్ అనే టేబుల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో, లెట్స్ క్రియేట్ వన్ డేటాబేస్‌ని అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్ అండ్ టెస్ట్ డెమో అండర్స్కోర్ డీబీ. సో, డెమో అండర్స్కోర్ డీబీ అనేది క్రియేట్ అయింది. సో, షో డేటాబేసెస్ అని టైప్ చేయగానే మనకి డేటాబేస్ ఇంతకుముందు ఓన్లీ డిఫాల్ట్ ఒకటే కనిపించింది ఇక్కడ. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫాల్ట్ అండ్ డెమో అండర్స్కోర్ డీబీ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. యూజ్ డెమో అండర్స్కోర్ డీబీ. సో, ఈ డెమో అండర్స్కోర్ డీబీలో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ డెమో అండర్స్కోర్ డీబీఎల్ సమ్ ఐడి ఇంట్. ఓకే. షో టేబుల్స్ అంటే ఈ డేటాబేస్‌లో ఏ టేబుల్స్ ఉన్నాయో చూడాలనుకుంటే షో టేబుల్స్ అని టైప్ చేస్తే మనం షో డెమో టీబీఎల్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఆ టేబుల్ కనిపిస్తుంది. ఓకే. సో, ఈ రకంగా మనం హైవ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నేను ఈ ఫైల్స్ అన్నిటిని కూడా నేను గిట్‌హబ్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ ప్లస్ ఈ హైవ్ ఈఎన్వి డాట్ ఎస్‌హెచ్, ఈ హైవ్ ఈఎన్వి డాట్ ఎస్‌హెచ్ ఫైలు అండ్ hive-site డాట్ ఎక్స్ఎంఎల్ ఫైలు అండ్ ఈ జార్ ఫైల్ MySQL కనెక్టర్ జార్ ఫైల్ ఇవన్నీ కూడా నేను గిట్‌హబ్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ఈ స్టెప్స్‌ని అయితే ఫాలో అయినట్లయితే మీరు సక్సెస్‌ఫుల్‌గా హైవ్‌ని ఆహ్, MySQLతో మెటాస్టోర్‌గా యూజ్ చేసుకొని మనం హైవ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ మీరు ఈ హైవ్‌ని ఈ రకంగా MySQLని యూజ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ముందుగా మీరు MySQL సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మీ సిస్టమ్‌లో ఉంచుకోవాలి. ఈ MySQL సర్వర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను. సో, మీరు ఆ వీడియో గో త్రూ అయ్యి MySQL సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని సో, వన్స్ MySQL సర్వర్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ హైవ్ ఇన్‌స్టాలేషన్ అనేది విత్ MySQL సర్వర్‌తో మీరు సక్సెస్‌ఫుల్‌గా చేసుకోగలుగుతారు. ఈ MySQL సర్వర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి లేకున్నట్లయితే మీకైతే ఎర్రర్స్ త్రో చేస్తుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కొంతమందికి ఎందుకంటే మనం లేటెస్ట్ వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నాం కాబట్టి హైవ్ షెల్‌ని లాంచ్ చేసినప్పుడు మనకి ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. ఆహ్, కనెక్షన్ రిఫ్యూజ్డ్ అని ఆహ్, జా జావా డాట్ కనెక్షన్ రిఫ్యూజ్డ్ అని కొన్ని డిఫరెంట్ ఎర్రర్స్‌నయితే మనకి త్రో చేస్తుంది. సో, అలాంటి కేసెస్‌లో ఏం చేయాలంటే మీరు ఈ హైవ్ 3.1.2 బిన్ ఫోల్డర్‌కి వెళ్ళిపోయి ఈ రకంగా స్కీమా టూల్ ఇనిట్ స్కీమా డీబీ టైప్ MySQL అనగానే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఎర్రర్ అనేది క్లియర్ అవుతుంది. సో, తర్వాత వన్స్ ఇది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు హైవ్ షెల్‌ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఎర్రర్స్ కూడా త్రో చేయదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ.